వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ లైన్ హాట్ టాపిక్. ఓకే, ఎల్ మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. నేనేదో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక బిల్డింగ్ కట్టమన్నారు అని చెప్పేసి నేను ఏదో చెప్పాను నాగార్జున యూనివర్సిటీ దగ్గర అని చెప్పేసి ఏదో ఊహించుకొని చెప్తున్నాను అని చెప్పేసి వారు మాట్లాడినటువంటి మాట. సో వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం నా మీద ఉంది. ఎందుకంటే నా గురించి నేనేదో వాళ్ళని టార్గెట్ చేశాను అన్నటువంటి ఫీలింగ్లో మాట్లాడు. కాబట్టి మోహన్ రెడ్డి గారు ఈ ఒక్కటి వినండి, నేను వినిపిస్తా. నేను ఏది కూడా నా నోటికి వచ్చింది లేకపోతే నేనేదో ఏలో తీసుకొచ్చేసి జరిగింది ఉన్నది ఉన్నట్టు ఇందాక మీరు చెప్పినట్టు తెకమకలు చూపాను. ఒకసారి ఇది వినండి, ఒక్కసారి మీరు వింటే మీకు అర్థమైంది అనమాట. కావాలంటే విజయవాడ గుంటూరు మధ్యలో ఎన్ఎస్ దగ్గర నాగార్జున యూనివర్సిటీలోనో లేకపోతే ఒక 500 ఎకరాలు అక్కడ గుంటూరు విజయవాడ మధ్యలో ఎక్కడో ఒకసారి తీసుకుని 500 ఎకరాలను కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు 500 ఎకరాలను కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు. అదే నువ్వు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో గట్టు. బిల్డింగ్ రాజధాని అంటే బిల్డింగ్ అనమాట. సరే 500 ఎకరాలు ఇచ్చారు మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పింది. సార్ మా తెలీదు, జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి. జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి సార్. మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అది. నీకు కావాల్సిన బిల్డింగ్ ఏదో కట్టుకున్నాడు, రాజధాని కట్టంలా 500 ఎకరాలు నీకు కావాల్సిన బిల్డింగ్ ఏదో కట్టుకో అంతేగాని అనేసి అన్నారు. ఆయన రాజధాని అనే మాట ఆయన మీరు పోయి ఆయన అడగండి. మీరు అపాయింట్మెంట్ తీసుకుంటారు కదా, ఇప్పుడు అధికార ప్రతినిధిగా మీరు ఉన్నారు, మీరు ఆయన అపాయింట్మెంట్ తీసుకుంటారు కదా. రాజధాని అంటే 500 ఎకరాల కంటే బిల్డింగ్ కాదన్నా అని చెప్పండి. మీరు ఆయన చెప్పింది ఆయన నేను చూపిస్తాను, మీరు నా మీద పడితే నేనేం చేయాలి? ఒక నిమిషం ఆగండి సార్, ఆగండి. నాకు అన్ని తెలుసు ప్రతి దాన్ని కూడా సార్. నేను ఏది కూడా ఒకటి చెప్తా వినండి. మోహన్ రెడ్డి గారు గుడ్డకాల్చి మోహన్ వేసే రకం కాదు. మీకు ప్రతిదీ కూడా నేను సాక్ష్యంతోనే మాట్లాడతా. అరే మీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు సార్. ఓకే మోహన్ రెడ్డి గారు, మీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట మీకు వినపడకపోతే మళ్ళీ మీకు పంపిస్తా. మన వినీల గారు మాట్లాడిన తర్వాత ఒక నిమిషం, వినీల గారు మాట్లాడిన లోపల మీకు ఈ లోపల పంపిస్తా. మీరు నాకు వాట్సాప్ లో మీ నెంబర్ లేదు, నాకు హాయ్ అని పెట్టండి, మీకు అది పంపిస్తా. వినండి, మీరు ఒకసారి విన్న తర్వాత అప్పుడు మాట్లాడండి. ఓకేనా? ఒక నిమిషం ఆగండి ప్లీజ్. వినీల గారు, మరి మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఈరోజు రాజధాని